ఈరోజు అంగరంగ వైభవంగా జరిగే సీతారాముల కళ్యాణము దేశమంతటా పెద్ద పండుగ జరుపుకుంటారు. ఆ పండుగ అనేది మాకు చేదనుభవం వచ్చింది. మా ఆదిరాజ్పల్లి గ్రామంలో ఉన్న 2 కులాల ఎస్సీ బీసీలు ఉంటారు. మా విలేజ్లో రామరావు గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గరికి కళ్యాణానికి మా ఎస్సీలం అందరం చిన్నపెద్ద అందరం కలిసి పోయినాము. పోయిన తర్వాత అక్కడ కొంతమంది మహిళలు ఏం చేశారంటే, మీరు ఎస్సీలు రావద్దు, కొబ్బరికాయలు కొట్టొద్దు, మీకు మాకు సంబంధం లేదు, మీరు ఎవరు అన్నదానం కాడ కూడా అన్నం వడ్డియొద్దు, మీరు అన్నం కూడా తినొద్దు, వెళ్ళిపోవాలని చెప్పి మనను అనడం హింసపరచడం జరిగింది. దానికి మేము అందరం కలిసి బాధపడటం, చాలా బాధపడిన తర్వాత కూడా మళ్ళీ కూడా అడిగితే కూడా ఉండొద్దు మీరు ఇక్కడ. ఇంట్లో కూడా ఒక 30 సంవత్సరాల నుంచి కూడా గుళ్ళకు మా ఎస్సీలు ఎవరు రానియరు. అక్కడ పోతే కూడా మీరు ఎస్సీలు రావద్దని అంటారు. ఇంకోటి అదేవిధంగా కూడా ఇవాళ కూడా మహిళలను కూడా కించపరిచింది. మహిళలు కొబ్బరికాయలు కొట్టమని పోతే కూడా కొబ్బరికాయలు కొట్టదు, మీరు బయట కొట్టాలి, మీకు గుళ్ళకి రావద్దు, మా దగ్గర కూర్చోవద్దు, మీరు బయట కూర్చోవాలి, మీరు మీకు అంటరానితనం ఉంది. ఇక్కడ ఇంకెన్ని రోజులు ఇది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారము మాకు షెడ్యూల్ కులాల ప్రకారము మాకు అన్యాయం జరుగుతుంది. ఈ కుల వ్యాఖ్యాన్ని ఇంకెన్ని రోజులు ఉన్నది? దీని అంటరానితనంకు తొలగించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మన సిఎస్ఆర్ కూడా కాంపిటేషన్ జరిగింది. దీని పెద్ద ఎత్తున కూడా పట్టించుకోకపోతే పెద్ద ఎత్తున కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సభలో చెప్తున్నా నేను హెచ్చరించడం జరుగుతుంది. ఇక్కడ కూడా వినకపోతే పై లెవెల్ కూడా పోతాము. దీన్ని ఉమ్మడి యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్తున్నాను.